ఆయన దుఃఖముతో మాట్లాడుతూ, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను అని అడిగినప్పుడు దేవాది దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను మరలా వెనక్కి ఇచ్చాడు. చూడండి 2వ రాజులు 23, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను అనే మాట అక్కడ కనబడుతుంది. హిజ్కియా గారు మొట్టమొదటిగా ఆయనకు కలిగినటువంటి శ్రమను చూసినప్పుడు ఇటు ఇటు అటు ఎటు పరుగులు పెట్టలేదు. కేవలము దేవుని సన్నిధిలో ఆయన ఎక్కడున్నాడో అదే ప్రాంతంలో గోడ తట్టు తిరిగి వెంటనే ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. నీకేదైనా శోధన, నీకేదైనా శ్రమ కలిగినప్పుడు మనము మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. నీ ప్రార్థనకు తప్పకుండా జవాబులు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ఆలకించేది ఎవరు అనంటే మన దేవుడు. ప్రార్థనను ఆలకించే దేవుడు. హిజ్కియా వంటి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మనలను రక్షిస్తాడు. ఇంకా చెప్పాలి అనంటే స్వస్థత అనుగ్రహిస్తాడు, యుద్ధాలను మార్చేవాడు. మీకు ఏదైనా శ్రమ సంభవించింది, కష్టం సంభవించింది, ఒక ఇబ్బంది కలిగింది, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ శ్రమ వచ్చిందండి బ్రదర్ గారు, ఇలా జరిగిందండి, మాకు ఇలాంటి కష్టం వచ్చిందండి, మీరు ఎవరికైనా చెప్పండి. వెంటనే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు పండగ చేసుకుంటా మనల్ని వ్యంగ్యంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇదే శ్రమ, ఇదే కష్టం నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో చెప్పడం ప్రారంభించు. దేవుని సన్నిధిలోనికి నీ వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేయడం జరిగితే గనుక యేసుక్రీస్తు వారు శిష్యులకి మీరు స్వస్థతలు చేయండి, అనేక మందికి అవి ఇవి బాగు చేయండి అని చెప్పారా? ప్రార్థన చేయమని బోధించారు. మీరు అనేక మందిని స్వస్థపరచండి, అనేక మందికి సమృద్ధిని దయచేయని చెప్పలేదు. ప్రభు అని చెప్పింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం నేర్పించాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. విలాపవాక్యములు 2:19 చదవండి ఒకసారి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మీరు చేతులు ఎందుకు ఎత్తుతున్నారు పైకి? మన పిల్లల ప్రాణము కొరకు ఏం చేయాలని ఉంది? నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మనం ఎప్పుడైతే మన చేతులు పైకెత్తామో మన పిల్లల ప్రాణమును ఆయన రక్షించేవాడు. నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము.